మనం ప్రతి బూత్ స్థాయిలో ఎవరైతే బిఎల్ఏస్గా ఉన్నారో మనం గట్టిగా పనిచేయాలి. అయితే ఇక్కడ మనం మీకు ఒక చిన్న విషయం తెలవాలి. బీహార్లో గడబడైతుంటే ఆ రోజు మన పార్టీ తరఫున నేను ఉత్తరం రాసిన ఎలక్షన్ కమిషన్కు, మీరు చేస్తుంది తప్పు, ఇన్ని అనుమానాలు వచ్చేటట్టు ఎలక్షన్లు ఇంకా 3 నెలల దూరం ఉండగా నువ్వు ఇప్పుడు ఈ కథ పెడితే రేపు ఓటు పోయినాక వాళ్ళు కోర్టుకు పోయినా కూడా కోర్టులో ఇరుక్కొని పోయి ఉంటారు, ఈ లోపల ఎలక్షన్ అయిపోతుంది. మీరు చేస్తుంది తప్పు, మీరు పారదర్శకంగా చేయండి, ట్రాన్స్పరెంట్గా చేయండి, అందరికి అర్థమయ్యేటట్టు చేయండి అని ఉత్తరం రాస్తే పిలిచిండ్రు ఎలక్షన్ కమిషనర్. నేను నాతో పాటు మన 4 ఎంపీలు, ఒక మాజీ ఎంపీ గారు 6గురం కలిసి చీఫ్ ఎలక్షన్ కమిషనర్ను, 2 ఎలక్షన్ కమిషనర్లు, 3 గంట సేపు కూర్చున్నాం. వాళ్ళతో కూర్చొని డిమాండ్ చేసినాం. ఏమని డిమాండ్ చేసినాం? ఇవాళ కూడా నేను మళ్ళా పత్రికా మాధ్యమం ద్వారా కేంద్ర ప్రభుత్వాన్ని, ఎలక్షన్ కమిషన్ను మళ్ళా డిమాండ్ చేస్తా ఉన్నాం. చాలా మందికి అనుమానాలు ఉన్నాయి. ఈ డబ్బాలు గోల్మాల్ అవుతున్నాయి, అందులోమో ఉన్నది, ఆ చిప్పు అటు ఇటు అవుతుందట. ఉన్నాయా లేవా నేను చెప్పేది? చాలా మందికి అనుమానాలు, లేకపోతే గిన్నిగానం ఎట్లా గెలుస్తారు వీళ్ళు చేసింది ఏముడిది, ఇట్లా చాలా మందికి అనుమానాలు ఉన్నాయి. అందుకే మొదటి డిమాండ్ ఏం పెట్టినాం ఆ రోజు అంటే, మేము పోయి అయ్యా పెద్ద పెద్ద దేశాలు, అమెరికా లాంటి దేశాలు, జర్మనీ లాంటి దేశాలు వాళ్ళే ఈవీఎంలు వద్దంటుండ్రు, వాళ్ళే కొంతమంది అయితే పెట్టిర్రు మళ్ళీ తీసేసిండ్రు, మరి మన కాడ గిన్ని అనుమానాలు ఉన్నప్పుడు ఇది అంతే ఎందుకు, తీసేయండి, మళ్ళా పేపర్ బ్యాలెట్ పెట్టండి, తప్పకుండా దానివల్ల లాభం అవుతుందని చెప్పి కూడా మన పార్టీ తరఫున డిమాండ్ చేసినాం. పేపర్ బ్యాలెట్ పెట్టండి, తప్పేమున్నది, ఎందుకంటే పేపర్ అయితే మళ్ళీ దేవులాడుకోవచ్చు, ఏడగుద్దినాం అంటే గిడగుద్దినా కొన్ని ఖరాబ్ అయితే కావచ్చు ఓట్లు, కానీ పేపర్ అయితే పక్కా ఆధారం ఉంటుంది కాబట్టి పెట్టండి అని అడిగినాం. రెండోది ఏమడిగినామంటే, అయ్యా మీరు చేస్తున్న ఈ కార్యక్రమం, ఈ వడపోత కార్యక్రమం ఎస్ఐఆర్ అనేది అవుతున్నదో, ఇంట్లో కూడా అనుమానాలు వస్తున్నాయి మీ మీద, ఓట్లు ఉన్నోళ్ళవి కూడా తీసేస్తుర్రట, బతికిన వాళ్ళని చచ్చిపోయిన వాళ్ళని చూపెడుతుర్రట. కాబట్టి ఒక పని చేయండి, ప్రతి బూత్లో ప్రతి పార్టీ కార్యకర్తలు ఉంటారు కాబట్టి మా వాళ్ళకి అవకాశం ఇవ్వండి. ప్రతి బూత్లో ఆల్ పార్టీ అంటే అన్ని పార్టీలకు అవకాశం ఇవ్వండి. కాంగ్రెస్ వాళ్ళకు, బీఆర్ఎస్ వాళ్ళకు, బీజేపీ వాళ్ళకు, ఎవరుంటే వాళ్ళకి, ఇంకెవరైనా వేరే పార్టీలు ఉంటే వాళ్ళకు ఏజెంట్లు పెట్టుకొని మీరు బూత్ లెవెల్ ఆఫీసర్లు ఎవరినైతే నియమిస్తున్నారో, అంగన్వాడీ టీచర్ కావచ్చు, ఆ మెప్మా వాళ్ళు కావచ్చు, ఇంకోళ్ళు కావచ్చు, వాళ్ళతో మేము కలిసి పనిచేస్తాం. మేము కూడా మా పార్టీ తరఫున మీకు ఇస్తాం. ఏమిస్తాం? ఇగో ఫలానా మనిషి ఈయన ఉన్నాడు, నువ్వు లేడంటున్నావు, తప్పు నువ్వు చేసేది అని చెప్పి కింది స్థాయిలో బూత్ స్థాయిలోనే ఒక కమిటీ ఉంటే పకడ్బందీగా వ్యవహారం జరుగుతుందని చెప్పి మొట్టమొదలు చెప్పిందే మన పార్టీ బీఆర్ఎస్ పార్టీ, వాళ్ళకి నివేదించిందే మనం. చెప్పినాక మళ్ళీ సుప్రీంకోర్టు కూడా చెప్పింది, ఏందయ్యా మీరు గడబడి చేస్తున్నారు, బీహార్లో ఆగమాగం చేసిండ్రు, ఇగో గిన్ని రకాల ఐడెంటిటీ కార్డులు ఉన్నాయి ఈ దేశంలో. ఇప్పుడు మన దేశంలో ఎన్ని ఐడి కార్డులు ఉంటాయి ఒక మనిషికి? పాస్పోర్ట్ ఉంటుంది, ఆధార్ కార్డు ఉంటుంది,